ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चना गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा अंडी। సో నిన్నటి వరకు మనము ఈ యొక్క 10 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము ఈ కపిల భగవాన్ ఉపదేశంలో భాగంగా. అయితే మనం ఇప్పుడు 11, 12, 13 కూడా ఎంతమంది కంప్లీట్ చేసాము ఆల్రెడీ కూడా. బట్ కాకపోతే మళ్ళీ అధ్యాయాలు మరోసారి డీటెయిల్గా మళ్ళీ చర్చించుకుందాం ఇక్కడ మనము. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు కాబట్టి మనము మీకు ఎంతవరకు గుర్తుందో తెలియదు, ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. మనం జస్ట్ సారాంశంలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అధ్యాయాన్ని మొత్తం మళ్ళీ డీటెయిల్డ్గా చర్చించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? యా. సో ఈ అధ్యాయం యొక్క పేరేం పేరంటే సాధువు యొక్క లక్షణములు ఏమిటి అనే దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ అధ్యాయం యొక్క టైటిల్ బేసికల్గా సాధు లక్షణాలు ఏమిటి అంటే, మనం ఎంతోమంది సాధువులను చూస్తుంటాము ఇక్కడ మన ప్రపంచంలో మనము. బట్ ఆ సాధువుకి ఉండవలసిన లక్షణాలు ఏమిటనేది మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే మనం ఎవరో చెప్పారు కదా సాధువు అని చెప్పేసి మనం వెళ్ళి కలుస్తుంటాం ఇక్కడ. ఎవరో మన ఊరికి వచ్చారు, లేకపోతే మన పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పారు, లేకపోతే అందరూ పోతున్నారు ఇక్కడ, నేను కూడా వెళ్ళిపోతాననే భావనతోటి ఆ సాధువును కలవడం జరుగుతుంది ఇక్కడ. మరి అసలుకి శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? ముఖ్యంగా ఏంటి, మనము ఈ భక్తి మార్గంలో ఏది చేసినా కానీ ఒక ప్రామాణికంగా చేస్తున్నాం ఇక్కడ. దేనికైనా సరే ఒక ఆధారంతో చేస్తున్నాం అనమాట ఇక్కడ. మనం ఏది కూడా మనకి ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో దాని గురించి మనం చర్చించుకుంటున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు వేదాల ప్రకారము అసలు నిజమైన సాధువు అంటే ఎవరు, ఆ సాధువు యొక్క లక్షణాలు ఏమిటనే దాని గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను కూడా మీకు. ఈ శ్లోకం ఏంటంటే తితిక్షవ కారుణికః సుహృద సర్వదేహినాం అజాత శత్రువ శాంత సాధవ సాధుభూషణః. తితిక్షవ కారుణికః సుహృద సర్వదేహినాం అజాత శత్రువో శాంత సాధవ సాధుభూషణః. ఇవి అంటే ఈ అధ్యాయంలో ఏం చెప్పారు, ఈ శ్లోకంలో సాధువుకి 6 లక్షణాలు ఉంటాయండి ఇక్కడ. 6 లక్షణాలు ఏమిటి అని దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరైనా ఒక సాధువు అంటే ఏంటి ఇక్కడ, ఈ లక్షణాలు వాళ్ళలో ఉండాలి అని చెప్పేసి అర్థం ఇక్కడ. ఒకటేంటి ఇక్కడ తితీక్షవ, అతనికి ఓర్పు ఉంటుందండి ఇక్కడ. తర్వాత ఏంటి కారుణిక అంటే కరుణ కూడా ఉంటుంది ఇక్కడ. సుహృద సర్వదేహినం అంటే ఏంటి ఇక్కడ, అందరి దేహాల్లో ఉన్న జీవులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి పట్ల కూడా మిత్రత్వాన్ని చూపిస్తారు అనమాట ఇక్కడ మనకి. ఓకేనా? అంటే ఇక్కడ నా కుటుంబ సభ్యులు నాకు మిత్రులు, లేకపోతే నా బంధువులే మిత్రులు ఇక్కడ, మిగతా వాళ్ళు నాకు మిత్రులు కాదు, వేరే జీవులు నాకు మిత్రులు కాదు ఇక్కడ అనే దాని గురించి వీళ్ళు ఆలోచించారు ఇక్కడ. సుహృద సర్వదేహినం, సర్వదేహినం అంటే ఇక్కడ అన్ని దేహాలు అని చెప్పేసి అర్థం ఇక్కడ. అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి ఓన్లీ మానవ దేహిన అని చెప్పేసి అనలేదు ఇక్కడ మనకి, లేకపోతే జంతు దేహిన అని చెప్పేసి అనలేదు ఇక్కడ. సర్వదేహిన అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆయన అన్ని జీవులకి కూడా ఏంటి ఇక్కడ ఒక సుహృద్ లాగా ఉంటాడు అనమాట. మనకి ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. సుహృత్ అంటే ఏమిటో చెప్పాను ఇక్కడ. మీకు తెలుసా ఎవరికైనా సుహృత్ అంటే ఏమిటి?
అందరి మంచి కోరేవాడు ప్రభు, శత్రువు లేనటువంటి వాడు. అజాత శత్రువు, శ్రేయోభిలాషి అనుకోవచ్చు. శ్రేయోభిలాషి, మంచి కోరేవాడు. మంచి కోరేవాడు. అది కూడా ఏంటి ఇక్కడ మనకి ఆ మంచి కూడా ఎలాంటి అంటే, ఇంకెవరు చెప్తారా? సుహృత్ అంటే మంచి హృదయం, అంటే అతని వెంట ఉండి అతనికి ఏమంటాం, లాభాన్ని చేకూర్చేటట్టుగా. లాభం అంటే ఐ థింక్ హెల్ప్ఫుల్, మనకి హెల్ప్ఫుల్ కాకుండా ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా. మంచి హృదయము, మంచి హృదయము. ఎస్. బట్ శాస్త్రాల్లో సుహృత్ అనే దానికి వేరే అర్థం ఇచ్చారు ఇక్కడ శాస్త్రాల్లో. మనకేంటి ఇప్పుడు మనకి స్నేహితుడు అంటాము, మిత్రుడు అంటాము, లేకపోతే మనం అంటుంటాం కదా మనము. కాకపోతే మన స్నేహితులు కానీ మన మిత్రులు కానీ మనకి అన్ని సమయాల్లో మనకి సహాయం చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు సహాయం చేస్తారు, కొన్నిసార్లు మనకు అవసరం ఉన్నా కానీ వాళ్ళు సహాయం చేయరన్నమాట ఇక్కడ. కానీ సుహృత్ ఇతరులు హాని చేసినా కూడా వాళ్ళు మంచి కోరేవారు అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో సుహృత్ అంటే ఏంటంటే మన నిజమైన శ్రేయోభిలాషి అనమాట. మనము ఆశించినా ఆశించకపోయినా కానీ, మనము కష్టం వచ్చినప్పుడు మనం కోరినా కోరకపోయినా కానీ మన శ్రేయస్సు కోసం, మన బాగు కోసము, మన మంచిని కాంచేవాడే సుహృత్ అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారనమాట. అంటే ఇక్కడ వీడు నాకు చేస్తున్నాడు, నేను చేస్తాను అనే భావన ఈ సుహృత్ అనే వాళ్ళకి ఉండదు ఇక్కడ. అలాంటి ఒకానొక సుహృత్ ఎవరు? భగవంతుడు కూడా అలాంటి సుహృత్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మనకి. ఎందుకు భగవంతుడు మనకి సుహృత్? అంటే మనల్ని విడిచిపెట్టి ఉండలేడు కదా ప్రభు భగవంతుడు. మనం ఉంటున్నాం కానీ అదే ఎల్లప్పుడు మనల్ని ఆయన రక్షణలో చూస్తూ ఉంటాడని అనుకుంటున్నాం. రైట్. సో ఇప్పుడు చెప్పాను సుహృత్ ఎగ్జాంపుల్ ఏంటి? మనము కోరినా కోరకపోయినా కానీ, మనం అడిగినా అడగకపోయినా కానీ మనకు సహాయం చేసేవాడు సుహృత్ అనమాట. ఓకే, అది భగవంతుడు మనకు చేస్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా అంటే ఆయన పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు ఇక్కడ. జన్మ జన్మలకి కూడా ఏం చేస్తున్నాడు? మనతో పాటు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. మనము తప్పులు చేసినా కానీ, మనము పాపకార్యాలు చేసినా కానీ, లేకపోతే మనం భక్తి చేయలేకపోయినా కానీ, ఆయన్ని పూజించకపోయినా కానీ, ఆయనకి ఏది చేయలేకపోయినా కానీ భగవంతుడు మాత్రం మనల్ని వదిలిపెట్టట్లేడు. మనము వదిలిపెట్టినాం ఆయన్ని. ఓకేనా? మనకి భగవంతుని గురించి ఉన్నాడని చెప్పి తెలుసు కానీ ఆయనకి ఏమి కావాలి, ఏమి చేయాలనేది మనకి ఇంతవరకు తెలియదు. భక్తిలోకి రాకముందు వరకు మనకి ఇంకా తెలియదు అనమాట ఇక్కడ. అయినా సరే భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనకి అన్ని సమయాల్లో కూడా మనకి సహాయం చేస్తున్నాడు తప్పిస్తే మన దగ్గర నుంచి ఏది కూడా మళ్ళీ తిరిగి ఆశించట్లేదు అనమాట. అర్థమైందా? అది సుహృత్ అంటే ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు ఈ ప్రపంచంలో అనుకోండి, ఎవరైనా సరే నేను ఒకటి చేస్తున్నానంటే అర్థం ఏంటి? ఇక్కడ వాడు నాకు తిరిగి మళ్ళీ చేయాలి అని మాత్రమే ఆశిస్తారు ఇక్కడ. ఇప్పుడు మనకి ఎవరికైనా గిఫ్ట్ తీసుకెళ్ళామనుకోండి, ఏమని ఆలోచిస్తారు ఇక్కడ? నేను వీడు గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ నేను చేస్తే నాకు తిరిగి మళ్ళీ గిఫ్ట్ ఇస్తాడు ఇక్కడ. అది మామూలు ఇక్కడ ప్రపంచంలో మనం మాట్లాడుకునేది అనమాట. కానీ భగవంతుడు అలాంటి వాడు కాడు ఇక్కడ. ఆయన్ని పూజించినా పూజించకపోయినా, ఆయన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏమి చేసినా కానీ ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టట్లేడు ఇక్కడ. ఏ విధంగా? మనకు గాలిని ఇస్తున్నాడు, మనకి నీటిని ఇస్తున్నాడు, మనకి వెలుతురుని ఇస్తున్నాడు ఇక్కడ. మన దేహంలో జరిగే ప్రతి ఒక్క క్రియ ఏదైతే ఉంటుందో, ఈ దేహం మన చేతులు లేపుతున్నాము, లేకపోతే మనము ఈ దేహంతో నడుస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నప్పుడు అర్థం ఏంటి ఇక్కడ? భగవంతుడు మన హృదయంలో ఉండి ఇవన్నీ కూడా మనల్ని చూసుకుంటున్నాడు ఇక్కడ. అంతేకాదు మన యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాడు అనమాట. అది నిజమైనగా శాస్త్రంలో చెప్పిన సుహృత్ అంటే అదే అర్థం అనమాట ఇక్కడ. ప్రభుపాదుల వారు కూడా ఆ ఎగ్జాంపుల్ కిందకే వస్తారు ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఎవరైతే మనకి టీచర్స్ కానీ, చాలామంది ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు ఏది ఆశించి చేయట్లేదు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఓకే, నేను వచ్చేసి నేను మీకు ప్రవచనం ఇస్తాను ఇక్కడ, కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వాలి ఇక్కడ, నన్ను గొప్పగా పొగడేసేయాలి ఇక్కడ, నా అవసరాలను తీర్చేయాలి అని వాళ్ళు భావించట్లేదు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? మన బాగోగు కోసం వాళ్ళు వాళ్ళకి కష్టమైనా కానీ మన కోసం ఏం చేస్తున్నారు? ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ. అలాంటి వ్యక్తిని సుహృత్ అని చెప్పేసి అంటాం ఇక్కడ మనం. ఓకే, ప్రభుపాద వారు కూడా బృందావనంలో ఉన్నారు ఇక్కడ, రాధా దామోదర్ మందిలో. ఆయన జీవితం సవ్యంగా సాగిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఆటంకాలు లేవు, భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ, అంతా మంచిగానే ఉంది ఇక్కడ. కానీ ప్రభుపాద వారు ఏం చేశారు ఇక్కడ?
ఈ ప్రపంచంలో ఎంతో మంది బాధపడిపోతున్నారు, వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో ఉండిపోయారు ఇక్కడ. ఈ జన్మలో ఎన్నో పాపాలు చేసుకుంటూ వాళ్ళు జీవితం యొక్క లక్ష్యం లేకుండా ఒక అంటే వదిలివేసిన గాలిపటం లాగా ఎటంటే అటు వెళ్ళిపోతున్నారని చెప్పేసి భావించారనమాట. అందుకనే ఏం చేశారు ఆయన, మనం ఎవరో తెలియకపోయినా కానీ ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికాకు వచ్చేసి, అది కూడా 2 హార్ట్ అటాక్స్, 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఎవరూ లేరు, 1 సంవత్సరం పాటు చలిలో ఒక్కడే ఒంటరిగా ఎంతో పోరాటం చేసేసి మనకు ఇంత అద్భుతమైన కృష్ణ చైతన్యాన్ని మనకు కల్పించారనమాట ఇక్కడ. అలాంటి సువృతు నిజంగా మన జీవితంలో ఎవరన్నా ఉన్నారని ఆలోచించుకోవాలి ఇక్కడ. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసామనుకోండి, ఎవరు మన కోసం ఈ విధంగా ఆలోచించారు చెప్పండి ఇక్కడ. ఎంతమంది వచ్చేసి మన బాగో కోసం ఎంతమంది వచ్చేసి మనకి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ కృష్ణ చైతన్యంలో చాలా మంది ఈ ప్రభువులు కానీ ఎవరైతే మహారాజులు కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చేసేది అదే అనమాట ఇక్కడ. మనందరి కోసము మన బాగో కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాన్ని త్యజించేసేసి ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు అనమాట. అలాంటి వ్యక్తిని సువృత్ అంటారని చెప్పేసి శాస్త్రాలు చెప్పారనమాట ఇక్కడ. ఓకేనా, అదే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ, సువృద సర్వదేహినాం. అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ, అన్ని దేహాల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక మిత్రుల్లాగా చూస్తారు తప్పిస్తే శత్రువులాగా ఎప్పుడు కూడా భావించడు అనమాట ఇక్కడ. అది ఒకానొక సాధు యొక్క లక్షణం. మొదటి లక్షణం ఏంటిది, ఓర్పు ఉంటుంది ఆయనకి, కరుణ ఉంటుంది. మూడోది సర్వజీవుల ఎట్ల మిత్రత్వం ఉంటుంది ఇక్కడ. తర్వాత ఏం చెప్పారు, అజాత శత్రువు అంటే ఏంటి ఇక్కడ, అసలుకి ఆయనకి శత్రువులు అనే వాళ్ళే ఉండరు ఇక్కడ. మనం ఎప్పుడు వింటుంటాము అజాత శత్రువు అంటే ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు కానీ, బట్ డీటెయిల్డ్గా మనకి. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇక్కడ అసలు శత్రువులు అనేవాళ్ళు లేరన్నమాట ఇక్కడ. దానికి ఒకనొక ఎగ్జాంపుల్ ఎవరు, యుధిష్ఠిర మహారాజు అజాత శత్రువు ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ఎవరు కూడా శత్రువులు లేరు ఇక్కడ, అందరూ మిత్రులే ఆయనకి ఇక్కడ, రైట్. అది 4వ లక్షణము. తర్వాత అజాత శత్రువ శాంత, అతను ఎప్పుడు కూడా శాంతంగా ఉంటాడు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, దుఃఖంలోనైనా సుఖంలోనైనా సరే, ఎవరైనా అన్నా కానీ ఎప్పుడు కూడా శాంతంతోనే ఉండిపోతాడు ఇక్కడ. తర్వాత ఏమైపోతాడు, సాధవ అజాత శత్రువ శాంతవ సాధవ సాధభూషణ. అంతేకాదు శాస్త్రాలకన్నిటికీ కూడా కట్టుబడి ఉంటాడు అనమాట. ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో దాన్ని మాత్రమే చెప్తాడు తప్పిస్తే తన సొంత వ్యాఖ్యానాలు కానీ తన సొంత మాటలతోని నాకు ఫాలోవర్స్ రావాలి ఇక్కడ, నన్ను అందరూ గొప్పగా పొగడాలని చెప్పేసి చెప్పేవాడు కాదనమాట. ఈ విధంగా ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయంట, సాధువులో ఉంటాయంట అక్కడ. అందుకని వీటిని ఏమని చెప్పారు, సాధు భూషణ అని చెప్పేసి అన్నారు ఇక్కడ. భూషణం అంటే ఏంటి ఇక్కడ మనకి, ఆభరణం, రైట్. ఇవి 6 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ సాధువు యొక్క ఆభరణాలు అన్నమాట ఇక్కడ. మనం బాహ్యంగా వేసుకునే ఈ బంగారమో లేకపోతే బ్రేస్లెట్లో లేకపోతే చైన్లో, ఇవి కాదు ఆభరణాలు ఇక్కడ. ఎందుకు, అది భౌతికమైనవి ఇక్కడ. ఆభరణాలు మనతో పాటు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతుంటాయి ఇక్కడ. కానీ ఈ ఆభరణాలు ఏవైతే ఉంటాయో, ఈ శ్లోకంలో చెప్పుకున్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి సాధువుకి లోపట ఉంటాయి అన్నమాట. అవి ఎవరికి కనపడవు ఇక్కడ. కానీ ఆయన ఎప్పుడైతే వచ్చి మాట్లాడుతుంటాడో, ఎప్పుడైతే జ్ఞానం గురించి వివరిస్తున్నాడో ఆ ఆభరణాలు అనేది మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలాంటి సాధువు యొక్క లక్షణాలని మనలో కూడా మనం పెంపొందించుకోవాలి ఇక్కడ. ఓన్లీ వాళ్ళకు మాత్రమే సాధ్యం అని చెప్పేసి మనం అనుకోకూడదు ఇక్కడ. ఓకేనా, ఇవి మనలో కూడా మనం పెంపొందించుకోవచ్చు ఇక్కడ. మనలో కూడా ఓర్పు పెంచుకోవాలి, మనలో కరుణ, అన్ని జీవుల పట్ల కరుణని పెంచుకోవాలి ఇక్కడ. అందరినీ మిత్రులాగానే చూడాలి మనం ఇక్కడ. ఎవరిని కూడా మన శత్రువులాగా చేసుకోవద్దు ఇక్కడ. మనము ఎప్పుడూ శాంతంగా ఉండాలి, శాస్త్రాలకి కట్టుబడి ఉండాలి ఇక్కడ. ఇది ఒకటే రోజు అయిపోయేది కాదు, ఇది సాధన. ఓకేనా, ఇప్పుడు గొప్ప గొప్ప సాధువులైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వెంటనే రాలేదు ఇదంతా కూడా. వాళ్ళు సాధన చేస్తే ఈ లక్షణాలు వాళ్ళ కూడా పెంపొందించారు అనమాట ఇక్కడ. అది ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఇక్కడ. కాబట్టి ఈ 6 లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ 6 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అలాంటి వాళ్ళని సాధువు అని చెప్పేసి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనం. ఓకేనా, ఇలాంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి ఇక్కడ. మన భక్తికి తోడ్పడాలి, లేకపోతే జ్ఞానంలో ముందుకెళ్ళిపోవాలంటే అర్థం ఏంటి ఇక్కడ, ఇలాంటి సాధువులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనము జ్ఞానం తీసుకోవాలని చెప్పేసి అర్థం ఇక్కడ. ఎందుకు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకుంటే మనలో కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఓకేనా, మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి ఇక్కడ. మనకి భక్తి మార్గంలో మనము చాలా, మనకి ఇంతకుముందుకు భౌతిక జీవితానికి భక్తి జీవితానికి కంపేర్ చేసుకున్నాం అనుకోండి, వ్యత్యాసం చూస్తే చాలా మార్పు మనలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మనకి మనలో కూడా లక్షణాలు మెల్లమెల్లగా వస్తున్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు, ఇప్పుడు పైన చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి సాధువు నిజంగా
కృష్ణ భక్తుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకు? ఆయన కార్యమంతా కూడా, ఆయన పనులన్నీ ఏమైనా ఉంటాయంటే సమాజంలో ఉన్న జనాలకి ఈ భక్తియుక్త సేవను తెలియజేయడమే ఆయన కార్యం అనమాట. ఇంకా వేరే కార్యం అంటూ ఉండదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుపాదుల వారిని చూసామనుకోండి, ఆయన 70 సంవత్సరాలప్పుడు ఉద్యమాన్ని స్థాపించారు. 82 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ. అంతకుముందు కూడా తర్వాత కూడా ఏంటి ఇక్కడ ఎంతసేపు కూడా ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయనివ్వండి, కానీ అందరికీ కూడా ఈ భక్తియుత సేవని ఏ విధంగా ఇవ్వాలా అనే ఒక కోరిక తప్పిస్తే ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ మనకి. అందుకనే అందరూ కూడా మనకి ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ పని ఇదే ఇక్కడ. వాళ్ళకి శాస్త్రంలో నిపుణులు అయిపోయారు, కావాలంటే ఒక దగ్గర కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఈ యొక్క అందరికీ కూడా భక్తియుత సేవలు ఇవ్వడం అనేది జరిగిపోయింది ఇక్కడ. అది అతని యొక్క కరుణా విషయం. మనం ఒకనొక లక్షణం కరుణ అనుకున్నాం కదా. కరుణ అంటే ఏంటి ఇక్కడ మనకి ఓన్లీ మన కుటుంబ సభ్యుల మీదనో లేకపోతే మన బంధువుల మీదనో కాదు, ఇక్కడ అందరి మీద కూడా మనకి కరుణ అనేది ఉండాలి ఇక్కడ. అందరినీ ఆ భావంతో చూడాలి. అది ఒకనొక సాధు యొక్క లక్షణం అన్నమాట ఇక్కడ. అతనికి ఏంటి ఇక్కడ మనకి భక్తియుత సేవ కనుక లేకపోతే మానవ జీవితము వృధా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అది నా జీవితం, ఈ భౌతిక జీవితం ఏదైతే ఉంటుందో ఇది కృష్ణుని కోసమే, భక్తియుత సేవ చేయడం కోసమే, లేకపోతే నా జీవితం వృధా. ఎందుకు వృధా? ఎందుకంటే అందరూ జీవిస్తున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, చనిపోతున్నారు ఇక్కడ. అందరూ చేస్తున్నారు ఇక్కడ. మరి వాళ్ళకి భక్తులకి సాధువుకి తేడా ఏంటి ఇక్కడ? సాధువు ఏం చేస్తాడు ఇక్కడ, తను ఏం ఆలోచిస్తాడంటే నా మానవ జీవితాన్ని నేను వృధా చేయకూడదు ఇక్కడ. నేను భక్తియుత సేవ చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలని అనే విషయాన్ని ఈ సాధువు ఎరిగి ఉంటాడు అనమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క సాధువు ఏం చేస్తుంటాడంటే దేశమంతటా తిరుగుతుంటాడు ఇక్కడ. దేశమంతటా తిరిగేసి మీరందరూ కూడా కృష్ణ చైతన్యవంతులు కండి, కృష్ణ భక్తులు కండి ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకంటే మీరు జంతువుల్లాగా కోరికలు తీర్చుకోవడం కోసము మీ జీవితాన్ని వృధా పరచుకోకండి ఇక్కడ మీరు అని చెప్తాడనమాట సాధువు ఇక్కడ. సాధువు చెప్పే మాటలు కొన్నిసార్లు మనకి కఠినంగా అనిపించవచ్చు ఇక్కడ. బట్ ఆ కఠినమైన మాటలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడిపోతాయి ఇక్కడ. రైట్? ఎందుకు జంతువులతో పోల్చారు ఇక్కడ ప్రభుపాల వారు ఇక్కడ అంటే, జంతువులు అవే చేస్తున్నాయి ఇక్కడ. అవి పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పిల్లలు అంటున్నాయి, తర్వాత ముసలి అయిపోతున్నాయి, చనిపోతున్నాయి. మనుషులు కూడా అదే చేస్తున్నారు, పుడుతున్నారు, పెరుగుతున్నారు, పిల్లలు అంటున్నారు, ముసలి వాళ్ళు అయిపోతున్నారు, చనిపోతున్నారు ఇక్కడ. రైట్? రెండిట్లో మధ్యలో వ్యత్యాసం ఎక్కడ ఉంది మరి ఇక్కడ? కానీ మానవ జీవితంలో మనకి ఆ చైతన్యం అనేది ఉందన్నమాట. మనం ఆలోచించే గుణాన్ని మనకి మానవ జీవితంలో మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అందుకనే సాధువు ఏం చెప్తుంటాడు ఇక్కడ, మీరు ఈ జీవితాన్ని వ్యర్థపరచుకోకండి, జంతువుల్లాగా మీ కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే జీవితాన్ని వృధా చేయకండి అని చెప్తారన్నమాట ఇక్కడ. మానవ జీవితం అనేది ఆత్మ సాక్షాత్కారం కొరకు, లేకపోతే కృష్ణ చైతన్యం కొరకే అని చెప్పేసి ప్రచారం చేస్తాడు సాధువు అనే వ్యక్తి ఇక్కడ. ఎందుకంటే దేహము మనం కాదు, ఆత్మనం అని తెలుసు మనకి. ఆ ఆత్మని ఎలా సాక్షాత్కరించుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదే విషయాన్ని సాధువు పదే గుర్తు చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు? మనల్ని ఆయనలాగా మార్చడం కోసం ఇక్కడ మనకి. కాబట్టి అతను ఎప్పుడు కూడా ఏంటంటే నేను భక్తి చేసుకుంటాను, నేను మోక్షం పొందుతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఎప్పుడూ భావించాడు ఇక్కడ. ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తారు ఇక్కడ, నేను మోక్షం పొందడమే కాదు నాతో పాటు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడనమాట సాధువు. అది సాధువు యొక్క లక్షణం ఇక్కడ మనకి. అందుకనే ఆయనకి చాలా పరమ కరుణ కలిగి ఉంటాడు అనమాట. ఆయన పతితమైన జీవులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి పట్ల ఎంతో కరుణని కలిగి ఉన్నారు ఇక్కడ. అందుకనే ఆయన యొక్క ఒకనొక గుణం ఏంటి, ఫస్ట్ది కారుణిక అంటే ఇక్కడ ఆయన అందరి జీవుల పట్ల కూడా కరుణ కలిగి ఉంటాడని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఇప్పుడు అందుకనే సాధువులు ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ, ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కానీ, భాగవతంలో ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ యొక్క భక్తి అనేది ఒక నావ లాంటిది అనమాట ఇక్కడ. ఓకేనా? మనం ఏం చేయాలి, ఈ భౌతిక సాగరం నుంచి, ఈ ఒడ్డు నుంచి మనం ఏం చేయాలి, అవతల ఒడ్డుకు వెళ్ళిపోవాలి ఇక్కడ మనం ఈ ఒడ్డును దాటాలంటే ఏం చేయాలి, మనకి సాధువుల యొక్క సాంగత్యం అవసరము, ఈ జ్ఞానం అవసరం ఇక్కడ. మనం ఈ జ్ఞానాన్ని తీసుకుంటే ఏమైపోతారు, సాధువులు ఏ విధంగా అయితే ఈ మార్గాన్ని పాటించేసి ఒడ్డును దాటేసి అవతల ఒడ్డుకి ఏ విధంగా అయితే వెళ్ళిపోయారో, మనం కూడా ఏం చేస్తామంటే వాళ్ళ మార్గంలోనే మనం వెళ్తే ఏం చేస్తాం, మనం కూడా ఈ సాగరాన్ని దాటే అవకాశం కలుగుతుంది ఇక్కడ. అందుకనే సాధువులు వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోరు ఇక్కడ. మన సమాజంలో చాలా మందిని చూస్తుంటాము,
దొంగ గురువులు కానీ లేకపోతే దొంగ సాధువులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మీరు గమనించారనుకోండి, ఎవరికి చెప్పరు వాళ్ళు ఇక్కడ. ఎందుకు? ఇది నా సొత్తు, ఇది కనుక నేను వేరే వాడికి ఇచ్చాననుకోండి, నా పరిస్థితి ఏంటి ఇక్కడ? నన్ను వీడు తొక్కేస్తాడేమో, లేకపోతే నన్ను మించిన వాడు గొప్పగా అయిపోతాడేమో అని చెప్పి ఏం చేస్తాడు వాడు ఎవరికి జ్ఞానాన్ని చెప్పాడు ఇక్కడ. చెప్పినా కానీ కొద్దిపాటి జ్ఞానాన్ని చెప్పేసి మిగతా దాచిపెట్టుకుంటాడు ఇక్కడ. కానీ కృష్ణ భక్తులు అలాంటి వాళ్ళు కాదు ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తుంటారు ఇక్కడ వీళ్ళు ఈ సముద్రం దాటేసేసి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయినా కానీ ఏం చేస్తారంటే వీళ్ళు ఆ నావ ఏదైతే ఉంటుందో, నావ అంటే జ్ఞానము, శాస్త్రాలు ఏవైతే ఉందో అది యువతల ఒడ్డునే వదిలేసి వెళ్ళిపోతారంట ఇక్కడ. ఎందుకు? మనము కూడా జ్ఞానాన్ని తెలుసుకొని భక్తుల సాంగత్యాన్ని పొందేసి వాళ్ళ యొక్క పుస్తకాలు అన్ని చదువుకొని ఈ శ్రవణం చేసిన వాళ్ళు ఏమైపోతామో మనము కూడా ఆ నావని పట్టుకొని దాటే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి సాధువుల ముఖ్య లక్షణం ఏంటిది? ఆ కరుణ ఎలా చూపిస్తారు ఇక్కడ? వాళ్ళు ఒడ్డు దాటడమే కాదు, మనల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని పోతారనమాట. అది గొప్ప సాధువు యొక్క గొప్ప లక్షణం ఇక్కడ మనకి. ఎందుకంటే ఇంకొకటి ఇది కరుణ గురించి. తర్వాత ఏంటిది? ఓర్పు. రెండవ లక్షణం ఓర్పు అనమాట ఇక్కడ. రెండవ లక్షణం ఓర్పు ఏంటి ఇక్కడ? ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు అనుకోండి, ఈ ప్రచారం చేసినప్పుడు ఎన్నో అవరోధాలను ఏర్పడుతుంటాయి ఇక్కడ. అందరూ ఒకటి అనుకూలంగా చేయరు, అనుకూలంగా సహకరించరు ఎవరు కూడా. ప్రభుపాల వారి ఉద్యమాన్ని స్థాపించినప్పుడు ఆయన తొక్కని గడపలేదు ఇక్కడ. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, అక్కడున్న ప్రధానమంత్రి దగ్గరికి, ఎంతో మంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేసి మరి ఈ కృష్ణ చైతన్య గురించి చెప్పారు, పుస్తకాల గురించి ఇచ్చారు ఇక్కడ. కానీ ఎవరు ఆయనకి సహాయం చేయలేరు అనమాట ఇక్కడ. ఆయనకి ఎన్నో అవరోధాలని ఎదుర్కొన్నాడు అనమాట ఇక్కడ. ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా కానీ ఆయన ఓర్పును మాత్రం కోల్పోలేదు అనమాట ఇక్కడ. వాళ్ళ గురువు గారు ఆయనకి 1922లో 1922లో ఈ యొక్క ఉపదేశాలు ఇచ్చారు. ఏంటి ఇక్కడ? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి జ్ఞానాన్ని చెప్పమని చెప్పారు ఇక్కడ. ప్రభుపాల వారు ట్రై చేస్తున్నారు ఇక్కడ, ప్రయత్నం చేసినా కానీ సఫలం కావట్లేదు ఇక్కడ. సరే, ఎలాగో నాకు సఫలం కావట్లేదు కదా, మా గురువు గారు ఇక్కడ లేరు కదా, వెళ్ళిపోయారు కదా, నేను ఎందుకు ఈ ఉద్యమాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి అనుకోలేదు ఇక్కడ. ఆయన ఓపికతోటి ఓర్పుతో ఏం చేశారు? ఏదో విధంగా మా గురువు గారి యొక్క ఆజ్ఞ నెరవేర్చాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడి ఏం చేశారు? ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారనమాట ఇక్కడ. కాబట్టి వాళ్ళకి ఎన్ని అవరోధాలను ఏర్పడేవండి ఇక్కడ వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రము ఓర్పు కలిగి ఉంటారన్నమాట ఇక్కడ. ఇప్పుడు ముంబైలో జూహు టెంపుల్ అని ఒకటి ఉంది ఇక్కడ. ఆ జూహు టెంపుల్ అప్పుడు ఒక వ్యక్తి, నాయర్ అనే వ్యక్తి ఏం చేశారు? ప్రభుపాదుల వారికి ఆల్రెడీ అమ్మిన ఒక ల్యాండ్ని మళ్ళీ అమ్మారనమాట. మరి ఇండియాలో చూస్తుంటాం ఇక్కడ, రియల్ ఎస్టేట్లో కూడా ఒకరికి ఇచ్చిన ల్యాండ్ని నలుగురికి అమ్ముతారు ఇక్కడ. అలా అమ్మినప్పుడు ప్రభుపాదుల వారు మోసపోయారు అనమాట ఇక్కడ. మోసపోయినప్పుడు చాలా ఫైట్ చేశారు, వాళ్ళ శిష్యులు తనతో ఫైట్ చేశారు, ఏదైనా ల్యాండ్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు ఇక్కడ. అయినా సరే చాలా కష్టమైపోయింది ఇక్కడ. అప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చెప్పారంటే, ప్రభుపాద వారు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, ఇంకా దీన్ని వదిలేద్దాం, ఈ యొక్క ల్యాండ్ని వదిలిపెడదాం, ఇక్కడ మనకి ఇంకా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే డబ్బులు ఉన్నాయి ఇక్కడ, వేరే దగ్గర తీసుకుందామని చెప్పేసి చెప్పారనమాట. కానీ ప్రభుపాద వారు మాత్రం దానికి ఒప్పుకోలేదు ఇక్కడ. ఎందుకంటే నేను కృష్ణుడికి ఆల్రెడీ ప్రమాణం చేశాను ఇక్కడ. ఏమని ప్రమాణం చేశాడు ఇక్కడ? నీకు నేను ఇక్కడ గుడి కట్టి చూపిస్తానని చెప్పేసి ప్రమాణం చేశారనమాట ఇక్కడ. ఆ ప్రమాణం కోసం ఏం చేశారు? ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఆ ల్యాండ్ నుంచి, ఆ జూహు టెంపుల్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మాత్రం బయటికి వెళ్ళిపోలేదు ఇక్కడ. ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ చివరికి ఇప్పుడు ఆ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ముంబై అనమాట ఇక్కడ. అది అంటే ఎన్నో ఆటంకాలు ఎదురైనా కానీ ఒక ఓపికతోని ఓర్పుతోటి వాళ్ళు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇక్కడ. మన జీవితంలో కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనలో ఓర్పు ఏంటి ఇక్కడ? మనం భక్తి చేసినప్పుడు కూడా అంతా సవ్యంగా సాగాలని ఏం లేదు ఇక్కడ. మనకు చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి ఇక్కడ. మనకు కూడా భక్తి సరిగ్గా చేయలేకపోతాం. అప్పుడప్పుడు మనం ఒకరోజు మంచిగా చేస్తాం, ఇంకో రోజు మంచిగా చేయము. ఎన్నో అవంతరాలు లేకపోతే ఇబ్బందులు ఎన్నో కలుగుతుంటాయి ఇక్కడ. మనము కూడా ఓర్పుతోని భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ. అరే, ఎలాగో ఫలితం రావట్లేదు కదా, నాకేముందులే, ఇంకా ముందు చేద్దాంలే, ఇప్పటివరకు బ్రేక్ తీసుకుంటాను లేకపోతే అని మనం అనుకోకూడదు అనమాట. ఆ ఓపిక అనేది చాలా అవసరం మనకి ఇక్కడ. ఎందుకంటే ఇది మనల్ని జన్మల నుంచి బయటపడేస్తుంది అనమాట ఇక్కడ. ఇంకో జన్మ తీసుకోకుండా భక్తి మార్గంలో కనుక ముందుకెళ్ళిపోయామనుకోండి, ఎంతో లాభం అనేది మనకు కలుగుతుంది ఇక్కడ. కాబట్టి మనం కూడా ఈ ఓర్పు అనేది మనలో కూడా పెంచుకోవాలి, ఈ సహనం అనేది మనలో కూడా రావాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భక్తియుక్త సేవ కానీ, దివ్య జ్ఞానం కానీ, ఈ యొక్క బద్ధ జీవులు అనే వాళ్ళు సిద్ధపడి ఉండరు. కాబట్టి ఆయన ఎవరైనా కొంతమంది అమర్యాదగా ప్రవర్తించినా కానీ,
మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ మనం ఏం చేయాలి? ఓపికతోని మనం భక్తితో సేవలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక్కడ. ఎందుకంటే బద్ధ జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భక్తి యోగాన్ని ఇష్టపడరు వాళ్ళు ఇక్కడ. ఎందుకు? అది వారి యొక్క రోగం, భవరోగం అని చెప్పుకున్నాం కదా. భక్తి మార్గంలోకి ఎందుకు రాలేకపోతున్నారు ఇక్కడ? అది ఒక రోగం అనమాట. చర్మం, మనకి ఇప్పుడు చర్మం ఉందనుకోండి, దీన్ని ఏమంటారంటే స్కిన్ డిసీజ్ అంటారు ఇక్కడ మనకి. ఓకే, మనకి క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ అటాక్స్ ఇప్పుడు ఇలా వస్తుంటాయో అది దేహానికి వస్తుంటాయి ఇక్కడ. మనలో కూడా ఈ భౌతికంగా ఉన్న జీవులందరిలో కూడా స్కిన్ డిసీజ్ ఒకటి ఉందంట ఇక్కడ. స్కిన్ డిసీజ్ ఏంటి ఇక్కడ? ఐ మీ మైన్. ఐ మీ మైన్ అంటే ఇక్కడ నేను, నాది, నా వాళ్ళు, ఇంతే. ఇది ఒక రోగం అనమాట. దీన్ని భవరోగం అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోగంతోనే బాధపడిపోతున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళ రోగాన్ని క్యూర్ చేయడం కోసం, దాన్ని తగ్గించడం కోసం ఏం చేశారు? ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారన్నమాట ఇక్కడ. ఎంతసేపు ఉంటుంది నీది నాది అనుకున్నప్పుడు, నాది అనుకున్నప్పుడు అది ఎంతసేపు వస్తుంది చెప్పండి నాతో పాటు ఇక్కడ? 60, 70, 80 తర్వాత వెళ్ళిపోతుంది నీది నాది అనేది ఇక్కడ. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ. అది మన అలాంటి రోగంలో ఉండకూడదు ఇక్కడ. మనం ఆ భవరోగం నుంచి బయటపడిపోవాలి ఇక్కడ. అది ఆధ్యాత్మిక జీవితం అంటే ఇక్కడ మనం, రైట్? కాబట్టి ఈ యొక్క వాడి యొక్క ప్రాముఖ్యతని చెప్పేవాడే సాధువు అనమాట ఇక్కడ మనకి. ఆయన ఏం చేస్తాడు? ఇలాంటి జ్ఞానాన్ని తీసుకోండి, కృష్ణ చైతన్య ఉద్యమంలోకి రండి, భగవంతుని పూజించండి, భక్తి చేసుకోండి అని చెప్పేవాడే నిజమైన సాధువు అనమాట ఇక్కడ. కొన్నిసార్లు హింసాయుతంగా దౌర్జన్యం కూడా చేస్తారు. కొన్ని ప్రభుపాదుల వారి శిష్యులు పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది చనిపోయారు కూడా అక్కడ. కెన్యాలో అక్కడక్కడ ఆఫ్రికన్ కంట్రీలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రచారం చేసినప్పుడు చనిపోయారు కూడా ఇక్కడ. చనిపోయారు కదా అని చెప్పేసి అక్కడ ఉద్యమాన్ని విస్తరించకుండా ఎవరు లేరు ఇక్కడ. అయినా సరే వాళ్ళు ప్రభుపాదుల వారు చెప్పారని చెప్పేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్పేవాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు జీసస్ క్రైస్ట్, అతను మంచి చెప్పాడని చెప్పేసి ఏం చేస్తారు? ఆయన సిలువ వేయడం జరిగింది ఇక్కడ, రైట్? ఆయన మంచి చెప్తుంటే వాళ్ళు ఎంత తప్పుగా అర్థం చేసుకుని ఏం చేశారు? ఆయన చంపేశారు అన్నమాట ఇక్కడ. అది సమాజంలో ఉన్న జనుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి ఇక్కడ మనకి. అంతేకాదు హరిదాస్ ఠాకూర్, ఈ యొక్క నామాచార్య అంటాం ఇక్కడ మనము ఆయన ప్రతిరోజు 192 మాలలు చేసేవారు ఇక్కడ. 3 లక్షల నామాలను జపం చేసేవారు ఇక్కడ. అలాంటి వ్యక్తిని అప్పుడున్న నవాబ్ ఎవరైతే ఉంటున్నారో ఆయన్ని అన్ని చోట్లకు తీసుకెళ్లేసి కొరడాలతో కొట్టించారు ఇక్కడ. అయినా సరే ఆయన భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు అనమాట. కాబట్టి ఆ ఓర్పు అనేది మనలో కూడా ఉండాలి ఇక్కడ. మనల్ని ఎవరు కూడా కొట్టట్లేదు ఇక్కడ, మనల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ మనకి. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఈ భక్తిని ఎంతగా సహనంతో, ఓపికతో చేయాలో అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఈ యొక్క చైతన్య మహాప్రభు గురించి మనకు తెలిసిందే. జగాయి మదాయిని ఏ విధంగా వాళ్ళని పతితులైన వాళ్ళని కూడా ఏ విధంగా ఉద్ధరించడం జరిగింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క తితీక్షవ అంటే ఇక్కడ మనకి ఈ పతిత జీవితాన్ని ఉద్ధరించడం కోసమే ఈ తితిక్ష అంటే ఓర్పును కలిగి ఉంటారన్నమాట ఇక్కడ మనకి. అందరి యొక్క శ్రేయస్సును కోరుకుంటాడు, అంతేకాదు ఎంతో ఓర్పు కూడా కలిగి ఉంటాడు అనమాట ఇక్కడ. ఆయన మానవ సంఘానికి మాత్రమే కాదు, ఇక్కడ జంతువులకు కూడా ఒక శ్రేయోభిలాషిగా ఉంటాడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? సుహృద సర్వదేహినాం అన్నారు ఇక్కడ. అంటే అన్ని జీవుల భౌతిక దేహాలు ఏవైతే ఉంటాయో అన్ని జీవులకు కూడా ఇది చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ మనకి, రైట్? కాబట్టి ఇక్కడ అందుకని ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు? అన్ని జీవుల పట్ల కూడా వీళ్ళు చాలా కరుణామయులో ఉండేసి అందరినీ ఒక మిత్రుల్లాగా చూస్తారని చెప్పేసి కూడా అన్నారు అనమాట. ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు చైతన్య చరితామృతం నుంచి. శివానంద సేన్ అని చెప్పేసి చైతన్య మహాప్రభు యొక్క ఒక శిష్యుడు ఉండేవారు ఇక్కడ. ఆయన ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవారంటే వీళ్ళందరూ బెంగాల్లో ఉన్న భక్తులందరితో కలిపి ఏం చేస్తారు? ఆయన జగన్నాథపూరికి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ. చెందుకు చైతన్య మహాప్రభు జగన్నాథపూరిలో ఉండేవాళ్ళు ఇక్కడ. ఆయన ఇక్కడ వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో పాటు ఏమైపోయిందంటే ఒక కుక్క కూడా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చింది అనమాట ఇక్కడ. అది ఒక నది దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ బోట్లోకి ఎక్కేసారు ఇక్కడ. బోట్లోకి ఎక్కేసేసి అయితే పడవ నడిపే వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో అతను ఏమన్నాడంటే ఈ కుక్కల్ని మేము ఎలో చేయము పడవలోకి, అది రావద్దు అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు శివానంద సేన్ ఏం చేశాడంటే నేను డబ్బులు ఇస్తాను, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, ఇక్కడ ఈ కుక్క కూడా మాతో పాటు వస్తుంది, ఇది కూడా రావాలని చెప్పేసి ఏం చేశారు? ఆ కుక్కని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళారు, చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు ఇక్కడ. అక్కడ చైతన్య మహాప్రభు తిన్న ఉచ్చిష్టం ఏదైతే ఉంటుందో, మా మహాప్రభు తిన్న ఏదైతే ఆహారం ఏదైతే ఉంటుందో
అంటే తిన్నగా మిగిలిపోయిన దాన్ని ఉచ్చిష్టం అంటారు అనమాట. గొప్ప గొప్ప సాధువులు తిన్న దాంట్లో మనము వాళ్ళ తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఇక్కడ మనం. అరే ఎంగిలి కదా అని చెప్పేసి మనం భావించకూడదు ఇక్కడ. ఎందుకు? ఆ ఉచ్చిష్టమే మనల్ని ఈ భవరోగం నుంచి బయటపడేస్తుంది అనమాట. అది మెడిసిన్ మనకి, రైట్? సో ఇప్పుడు మనం నారదముని ఉన్నాడు. ఇప్పుడు నారదముని అంత గొప్ప భక్తుడిగా ఏ విధంగా మారిపోయాడు ఇక్కడ? వాళ్ళ ఇంటికి వచ్చిన భక్తి వేదాంతాన్ని సేవ చేసుకొని వాళ్ళు తిన్న ఉచ్చిష్టంని ఎప్పుడైతే ఆయన రుచి తీసుకున్నాడో వాళ్ళలో ఉన్న లక్షణాలన్నీ తనకు రావడం జరిగింది అనమాట ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏం చేశారు ఇక్కడ? ఈ యొక్క శివానంద సేనతో పాటు ఈ కుక్క కూడా వెళ్ళిపోయింది. చైతన్య మహాప్రభు తిన్న ఉచ్చిష్టాన్ని ఈ కుక్క తిన్నదనమాట. ఆ కుక్క తినడంతో ఏమైపోయింది? ముక్తి పొందేసి వైకుంఠ లోకాలకు వెళ్ళిపోయింది అనమాట. అది భగవంతుడి యొక్క కరుణామయం అంటే అదనమాట ఇక్కడ. ఒకరు బాధపడుతున్నప్పుడు అది జంతువు కానీ ఎవరైనా కానీ వాళ్ళని ఒక కరుణతోటి ఆదరించడం వల్ల ఏమైపోయింది ఇక్కడ అది కూడా ముక్తి పొందేసి వైకుంఠ లోకానికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది అనమాట. అది భక్తుల యొక్క గొప్పతనం, అది సాధువుల యొక్క లక్షణం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క సాధువు ఏం చేస్తారంటే అందరి యొక్క పరోపకారం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడనమాట ఇక్కడ మనకి. ఆ సాధువు ఎవరి ఎడన కూడా శత్రుత్వాన్ని కలిగి ఉండడు ఎప్పటికి కూడా. కానీ ఆయన పట్ల మాత్రం ఎంతో మంది శత్రువులు ఉంటారు ఇక్కడ మనకి. ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వాడు చేసే మంచిని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు జీవితంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శత్రువులు కూడా పెరిగిపోతుంటారు ఇక్కడ. అయినా సరే వాళ్ళని మాత్రం శత్రువులాగా భావించడం అనమాట ఇక్కడ మనకి. శత్రువు మరియు మిత్రుడికి మధ్య భేదం ఏంటి ఇక్కడ మనకి? భేదం ఏమిటంటే బద్ధజీవులందరూ వాడు కూడా ఈ భవబంధాన్ని నుంచి ముక్తి పొందేటట్లుగా సాధువు ఏం చేస్తాడు? వాళ్ళతో ప్రవర్తిస్తాడు ఇక్కడ. కానీ బద్ధజీవి మాత్రము ఒక శత్రువులాగా భావిస్తాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ సాధువు అనే వ్యక్తి శాంతంగా ఉండేసి ఈ శాస్త్రాలన్నింటినీ కూడా ప్రశాంతంగా అనుసరిస్తాడనమాట. అనుసరించేసి ఆ జ్ఞానాన్ని 10 మందికి కూడా చెప్పడం అనేది సాధ్యమవుతుంది ఇక్కడ మనకి, రైట్? సో కాబట్టి ఈ శాస్త్రాల్లో మొత్తం కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? ఈ సాధువును ఏ విధంగా సాధువుగా మారిపోవాలి, ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మాత్రమే చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక భక్తుడైన వ్యక్తి దేవతల యొక్క సద్గుణాలన్నీ కూడా వృద్ధిపరచుకుంటే ఏమైపోతాము? ఒక అభక్తుడు మాత్రము అతను ఏం చేస్తాడు ఇక్కడ? తనలో తన మంచిగా ఉందని చెప్పేసి అనుకొని భక్తి మార్గంలో రాకుండా ఏం చేస్తాడు? పతనం చెందిపోవడం జరిగిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే పద్మపురాణంలో ఏం చెప్పారంటే మొత్తం కూడా మనకి తెలుసు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనకి తెలుసు ఈ ప్రపంచంలో మనకి ఇక్కడ. అన్నిట్లో కూడా ఆత్మ ఉంది ఇక్కడ. ఆత్మ లేనిదంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి. అందుకని సాధువు ఏం చేస్తారంటే భగవద్గీతలో ఏం చెప్పారు మనకి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్థిని సునీచైన సౌభాగ్యచ పండిత సమదర్శిన అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క సాధువు అందరి పట్ల సమానంగా ఉంటాడు కాబట్టి వినయాన్ని విద్యను కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? బ్రాహ్మణుణ్ణి, ఆవుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసాన్ని తినేవాడిని కూడా సమాన దృష్టితో చూస్తాడు అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ అతను చూసేది బాహ్యంగా కనిపించే దేహం గురించి కాదు, ఇక్కడ లోపటంగా ఉండే ఆత్మ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తాడు అనమాట ఇక్కడ. ఇప్పుడు మీరు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇక్కడ. అది ఓన్లీ బాహ్యంగా కప్పుకునే మనకి వస్త్రాలు లాంటివి మాత్రమే. ప్రతిరోజు ఎంతో మంది ఎన్నో రకాల వస్త్రాలు వేసుకోవచ్చు ఇక్కడ మనకి. కానీ దేహం అనేది ఒకటే మనకి, రైట్? అదేవిధంగా ఆత్మ కూడా ఏంటంటే అందరి దేహాల్లో కూడా ఒకటే ఆత్మ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరి జీవుడికి ఒక ఆత్మ ఉంటుంది ఇక్కడ మనకి. కాబట్టి ఆత్మని చూస్తాడు ఇక్కడ. ఆత్మను చూసి ఏం చేస్తాడు? అందరినీ కూడా సమాన దృష్టితోని చూస్తాడు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. ఇది నిజమైన సాధువు. హరే కృష్ణ. సో నిజమైన సాధువు యొక్క లక్షణం ఇది అన్నమాట. ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి అతను అందరినీ కూడా సమానంగా చూడడము, అంతేకాదు అందరినీ కూడా ఈ భావంతో అందరినీ ఒక జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలని చెప్పేసి మాత్రమే భావిస్తాడు తప్పిస్తే ఇంకా వేరే విధంగా కాదనమాట ఇక్కడ మనకి. కర్మన దైవనేత్రేనా అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి మనం ఏవైతే మనము కర్మలో ఇప్పుడు అనుసరిస్తున్నామో దాన్ని బట్టే మనకి నెక్స్ట్ శరీరం అనేది వస్తుంది ఇక్కడ మనకి. ఈ జన్మలో మంచి కర్మలు చేస్తేనేమో మంచి శరీరం వస్తుంది. పాపకర్మలు చేసామనుకోండి అలాంటి దేహాన్ని పొందే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ, రైట్? సో మనం బ్రాహ్మణుల గుణాలను మనం పెంపొందించుకున్నాం అనుకోండి, మనం కూడా బ్రాహ్మణులుగా మారిపోతాం ఇక్కడ మనం. అలా కాకుండా ఒక జంతువులాగా ప్రవర్తించారనుకోండి వాళ్ళు జంతు జయమని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి అందుకనే ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పారంటే
మనకు ఎవరు ఏ వర్ణానికి చెందిన వారో గుర్తించడానికి కావాల్సిన లక్షణాలను వివరించాలి ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే శ్రీధర స్వామి ఏం చెప్పారంటే ఈ జన్మ అనేది సర్వం కాదు అని చెప్పారు ఇక్కడ మనకి. చాలా మంది ఇదే భావంతో ఉంటారు ఇక్కడ. ఏంటి ఇక్కడ నేను జన్మ తీసుకున్నాను, ఇక్కడ ఈ కుటుంబంలో పుట్టాను, ఈ వంశంలో పుట్టాను, లేకపోతే ఈ మతంలో పుట్టాను, లేకపోతే పలానా చోట్ల పుట్టాను కాబట్టి ఇదే నాకు సర్వస్వం అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేహం అనేది సర్వం కాదు ఇక్కడ మనకి. ఈ జన్మ ఉంది సారా, ఇది ఒక్క జన్మ మాత్రమే. ఎన్నో లక్షల జన్మలు మనం ఆల్రెడీ తీసుకున్నాం ఇక్కడ. మనం ఎన్నో లక్షల జన్మలు అనేది మేము తీసుకున్నాం కాబట్టి మనకి ఒక్క జన్మనే ఉండదని చెప్పేసి విషయం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి, రైట్? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ జన్మ అనేది సర్వస్వం కాదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ అర్హతల్ని మనం సంపాదించుకోవాలి ఇక్కడ. మనం ఏ విధంగా ఈ మానవ జన్మ కంటే ఇంకొకటి ఉంది అనే విషయం ఏదైతే సాధువులు చెప్తున్నారో అలాంటి అర్హతల్ని మనం సాధించుకోవాలన్నమాట ఇక్కడ మనకి. ఎందుకు, మనం ఎలాంటి శరీరాలు కలిగి ఉన్నా కానీ మన స్థితి మాత్రం తాత్కాలికం ఇక్కడ. మనం శాశ్వతంగా ఏ స్థితిలో ఉండలేము ఇక్కడ. ఈ జన్మలో నేను ఉన్నత కుటుంబంలో జన్మించవచ్చు, వచ్చే జన్మలో పేద కుటుంబంలో జన్మించవచ్చు, లేకపోతే ఈ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించవచ్చు, ఇంకో జన్మలో వైశ్య కుటుంబంలో జన్మించవచ్చు ఇక్కడ. కాబట్టి ఈ జన్మ అనేది సర్వస్వం కాదు, మారిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఈ జన్మలో ఏదైతే మనది అనుకుంటామో నెక్స్ట్ జన్మకి అది మనతో పాటు రాదు, అది ఇంకోటి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు, మన కర్మలు అనేది ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ. అందుకనే రూపాలో ఏం చెప్పారంటే నేను అమెరికన్ని, నేను భారతీయుడిని, లేకపోతే నేను అది ఇది అని చెప్పేసి మనం భావించడం అనేది సరైన విషయం కాదు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ, నేను శాశ్వతంగా సుఖంగా ఉన్నానని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. కానీ ఆ శాశ్వతమైన సుఖం అనేది ఎప్పటిదాకా ఉంటుంది ఇక్కడ? అది శాశ్వతంగా ఉంటుందా అంటే ఉంటుంది ఇక్కడ. అమెరికాలో ఉన్న వాళ్ళు చనిపోవాల్సిందే అంటే ఇక్కడ వాళ్ళ సుఖం కూడా ఏ రోజు కూడా ఎండ్ అయిపోవాల్సిందే అనమాట ఇక్కడ మనం. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే భౌతిక ప్రకృతి నియమాల ప్రకారం ఏమైపోతామో మనం దేహాలు మారుకుంటూ మనం వేరే స్థితుల్ని పొందేసి కుక్క దేహమో, పిల్లి దేహమో, దేవతల యొక్క దేహమో, మానవ దేహమో ఏదో ఒక దేహంలోకి మార్పులు చెందుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. కాబట్టి ఇలాంటి ఉత్కృష్టమైన నీచ జన్మలోకి వెళ్ళిపోకుండా ఏం చేయాలి, ఈ సాధువులు చెప్పే జ్ఞానాన్ని మన జీవితంలో తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఆ లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే మనకు వచ్చిన ఈ మానవ శరీరం అనేది చాలా ఎన్నో జన్మల తర్వాత రావడం జరిగింది ఇక్కడ మనకి. ఇది ఉత్కృష్టమైన మానవ జన్మ అనమాట ఇక్కడ. మనం కనుక దాన్ని అనుసరించి నడుచుకోలేకపోయామనుకోండి, ఏదైతే శాస్త్రంలో చెప్పినో దాన్ని పాటించకుండా వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతామో మళ్ళీ నీచ జన్మలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకు, మన కర్మల ప్రకారము మనం దేహాన్ని తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఇక్కడ. అప్పుడు ఎందుకు, మనం చనిపోయేటప్పుడు ఈ జన్మలో ఏదైతే చేస్తామో అదంతా కూడా మనకి ఒక ఒక సినిమా చూపిస్తారు అనమాట చివరిలో. ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ మనం ఏదైతే జన్మలో చేస్తామో అదంతా ఒక సినిమా చూపించేసి దాని ఆలోచనతోనే చనిపోతాం ఇక్కడ మనకి. ఎం వాపి స్మరణ్ భావం త్యజత్ అంతే కలేవరం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావిత అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎం వాపి స్మరణ్ భావన్, ఎలాంటి స్మరణ అనే భావంతో నేను చనిపోతావో మళ్ళీ వచ్చే జన్మలో అదే జన్మ తీసుకుంటావని చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి మన యొక్క ఆలోచన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన స్మరణ ఎవరి మీద ఉంటుంది ఇక్కడ, ఎవరిని మనం స్మరిస్తున్నాము, ఎవరిని మనం భక్తి చేస్తున్నాము, ఎవరి గురించి ఆలోచనలు మన జీవితంలో ఉంటున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి, రైట్? సో ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తితో సేవలో మన జీవితాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనము మంచి జన్మను పొందే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. అలా నడుచుకోలేదనుకోండి ఏమైపోతాము, నీచ జన్మను పొందాల్సి వస్తుంది అనమాట. దీనిని ఏమంటారంటే కర్మన దైవనేతనేనా అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు తన యొక్క కళ్ళ ద్వారా మనం చేసే కర్మలన్నీ గమనిస్తున్నాడు ఇక్కడ మనకి. ఎందుకు, భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనం అనుకోవచ్చు ఇక్కడ నేను చేసే కర్మలు ఎవరు చూడట్లేదు ఇక్కడ, నేను చాలా సీక్రెట్గా చేసుకుంటున్నాను ఇక్కడ, నా రూమ్లో చేసుకుంటున్నాను ఇక్కడ, నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అనుకోవద్దు ఇక్కడ. భగవంతునికి యొక్క కళ్ళు అనేది అన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ. మనం చేసేది ప్రతిదీ గమనిస్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి అందుకని కర్మన దైవ నేత్రేన అని చెప్పేసి అన్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి మన యొక్క ముఖ్య లక్షణం, ఈ మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మనము శ్రీకృష్ణ భగవానికి భక్తులు కావడం మన యొక్క లక్ష్యం. అంతకుమించి ఇంకోటి లేదు ఇక్కడ. ఎందుకు, భగవంతుడు సుహృతులాగా మనతో పాటు జన్మజన్మలకి వస్తున్నాడు కాబట్టి ఆయనకు భక్తి చేసుకున్నాం అనుకోండి, ఆయన ఇంకో జన్మలో కూడా మనతో పాటు వచ్చేస్తాడు. అప్పుడు ఈ జన్మలో మనం ఏం చేస్తామో అన్నీ గమనించాడు కాబట్టి మనకి అలాంటి మంచి కుటుంబంలో జన్మించేలాగా,
మంచి భక్తులుగా మారిపోయేలాగా ఆయన మనతో పాటు ఉండి అవకాశాన్ని కూడా కల్పిస్తారన్నమాట ఇక్కడ. అది భక్తియుత సేవ యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. భౌతికంగా మనం ఎన్ని చేసినా ఎన్ని సాధించినా కానీ అది ఎలాంటి ఉపయోగం లేదు ఇక్కడ. అది ఈ జన్మ వరకు మాత్రమే ఇక్కడ. అదే నెక్స్ట్ జన్మలో వచ్చిన మళ్ళీ భక్తి చేసుకుందాం అనుకోండి, భగవంతుడు మనతో పాటు ఆ కర్మను కూడా తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ. తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ భక్తిని ప్రసాదిస్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఎంతో గాలి వెలుతురు రూపంలో ఉన్నట్ట ప్రభు భగవంతుడు. ఎస్, అవి ఆయన శక్తులే కదా. గాలి అంటే భగవంతుని యొక్క శక్తి, వెలుతురు భగవంతుని యొక్క శక్తి, అన్ని ఆయన యొక్క శక్తులే. కాబట్టి భగవంతుడు లేనిదంటూ ఏం లేదు ఇక్కడ. ఆయన యొక్క నేత్రాలు అనేది అన్ని చోట్ల ఉన్నాయి. మనం భగవద్గీతలో చూసాం కదా, విశ్వరూపంలో ఏం చూస్తాము ఇక్కడ మనము, భగవంతుని యొక్క నేత్రాలు, కళ్ళు, చేతులు అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అక్కడ లేదు ఇక్కడ మనకి. అది భగవంతుని యొక్క గొప్పతనం అనమాట. అందుకనే మనము మన మానవ జన్మని చాలా జాగ్రత్తగా వహించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. మనం మానవ జీవితం సద్వినియోగం చేసుకుంటూ పోయామనుకోండి, ఇది ముక్తి మార్గానికి ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి. మనకు ఒక మాట చెప్తారు ప్రభుజీ, మనం చేసే ప్రతి పని కూడా ఈ పంచభూతాలు సాక్షులుగా ఉండి అవన్నీ నోట్ చేస్తాయి అని చెప్పని అంటారు కదా ప్రభు. ఈ గాలి, నిప్పు, నీరు, ఇవన్నీ పంచభూతాలు అనేవి సాక్షులుగా ఉంటాయి అని. భగవంతుడు ఏర్పరిచిన ఆ పంచభూతాలే మనం చేసే మన పని, మన రూమ్ లో చేయని, చాటుగా చేయని, కనిపించలేదు ఎవరు చూడట్లేదుగా చేయని ఏదైనా సరే ఈ పంచభూతాలు సాక్షులుగా ఉండి విన్నవిస్తాయంట ప్రభు అని ఒకసారి ఇట్లాగే చెప్తే విన్నాను. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ మాతాజీ. ఎస్, కాబట్టి మనము మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఊరికి నేను వృధా చేయకుండా మన మానవ జీవిత లక్ష్యం ఏంటో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కృష్ణ భగవానుడికి భక్తులు కావడమే మన యొక్క లక్ష్యం ఇక్కడ. భగవంతునికి భక్తులు అయిపోయామనుకోండి, మనం ఇంకా ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు, ముఖ్యమైన వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన దృష్టిలో పడిపోతే ఏమైపోతారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి పడిపోతారు ఇక్కడ మనకి. కాబట్టి ఇంతకుముందు కంటే చాలామంది అడవికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం ప్రయత్నించేవాళ్ళు ఇక్కడ. ఈ మానవ జీవితం ఉన్నదే దానికోసం ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికోసమే ఈ మానవ జీవితం ఉద్దేశించబడింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. లేకపోతే ఇంతమంది సాధువులు ప్రపంచమంతా తిరుగుతూ ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇక్కడ. గొప్ప గొప్ప వాళ్ళు ఐఐటీలో, ఎంఐటీలలో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, లక్షల కొలది ఉద్యోగాలు వచ్చిన జాబులు ఉన్నా కానీ అన్నీ వదిలిపెట్టేసి కృష్ణ చైతన్య మార్గానికి ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ. దాంట్లో ఏదో లేకపోతే ఎవరు రారు కదా ఇక్కడ వీళ్ళు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మానవ జీవనం దేనికి ఉద్దేశించబడింది అనే విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనము గనక ఈ యొక్క జన్మ మృత్యువు పైన విజయం సాధించాలన్నమాట. అది మన లక్ష్యం ఇక్కడ. మళ్ళీ జన్మ తీసుకోవద్దు, మళ్ళీ చనిపోకూడదు ఇక్కడ మనకి. మనమే కాదు, మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా అదే మన ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు మనం భక్తిలోకి రావడం ఒకటే కాదు ఇక్కడ మనకి, మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఈ జ్ఞానాన్ని చెప్పాలి ఇక్కడ. వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ తీసుకోకుండా చేసే బాధ్యత తల్లిదండ్రులుగా మన పైన ఉంటుందన్నమాట ఇక్కడ. అది మన యొక్క ధర్మం ఇక్కడ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ, వాళ్ళు మనం ఏది చెప్తామో అది చేస్తారు ఇక్కడ మనం. కాబట్టి పిల్లలకి ఏం చేయాలి ఇక్కడ, మనము చిన్న వయసు నుంచే జ్ఞానాన్ని నేర్పించాలి ఇక్కడ. అట్లీస్ట్ మనము సాధించలేకపోయినా కానీ ఈ జన్మలో వాళ్ళు ఈ జన్మలో సాధించి వెళ్ళిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ సాధువు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా తీసుకొని మన జీవితంలో ఆచరించేసి భగవంతుని యొక్క భక్తి మార్గంలో ముందుకెళ్లే ప్రయత్నం అనేది చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇవి 6 లక్షణాలు మనం చెప్పుకున్నాం ఈరోజు. కరుణ అంటే ఏంటి ఇక్కడ, ఓపిక అంటే ఏంటి ఇక్కడ, ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తాడు ఇక్కడ, అజాత శత్రువు ఏ విధంగా ఉంటాడు ఇక్కడ ఆయన, అంతేకాదు శాస్త్రాల్లో ఏ విధంగా ఉంటాడని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం ఈరోజు. ఓకే, దీని కొనసాగింపుగా రేపటి సత్సంగంలో ఇంకా ఈ అధ్యాయంలో ఇంకా వేరే విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా చర్చించుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్, ఏమైనా కామెంట్స్ ఉన్నాయా మీకు? హరే కృష్ణ ప్రభు. నిన్నటి రికార్డ్ ఒకసారి దానిలో పెట్టరండి. పంపించారండి మీకు మన గ్రూప్ లో నిన్నే, ఈరోజు ఉదయం పంపించారు ఇక్కడ, మీ సాయంత్రం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్, అర్థమైందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు?
ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము, కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను ఎంత కూడా ఇదంతా ఈ అధ్యాయం. మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మళ్ళీ మెమరీకి వచ్చినాయి ప్రభు. అదే ఎందుకంటే మనం చదవలే కదా, ఎస్ ఎగ్జాక్ట్లీ, అదే అనమాట. మర్చిపోతున్నాము. మన అవన్నీ గుర్తొచ్చాయి. ఉమ్, మనం కర్మలు చేసుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక ఉన్నత స్థితికి ఎదుగుతున్నాం ప్రభు. ఉమ్, శునకం అనేది మాత్రం ఉత్తిష్టాన్ని తినేసేసి ఒకేసారి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఎస్ అండ్ కరెక్ట్. అంటే వాటికి ఉండవా అనేటండి నా క్వశ్చన్. జంతువులకి కర్మ ఉండదు. మీకు ఇంకోటి చెప్పాలంటే ఓన్లీ మానవులకు మాత్రమే అచ్చా, కర్మ. ఓన్లీ మానవులకు మాత్రం ఉంటుంది. ఓన్లీ మానవ జన్మలే మాత్రమే కర్మలు. జంతువులకి మిగతా ఏ జీవి కూడా మిగతా ఏ దేనికి కూడా. కర్మలు లేవు అన్నమాట. అంటే జ్ఞానం ఉండదు కాబట్టి కదా ప్రభు. జ్ఞానం ఉంటుంది వాటికి, కానీ ఆలోచించి ఎక్కువ మనలాగా చేయలేవు కదా అవి. జ్ఞానము లేదని కూడా అనలేదు, ఎందుకంటే కుక్కలు మనల్ని గుర్తుపడతాయి కదా ప్రభు, ఎగ్జాక్ట్లీ. ఇంటరాక్ట్ అవుతాయి. కుక్కలే కాదు, జంతువులు కానీ ఈవెన్ కొన్ని పక్షులు కూడా. అవును, వాటిలో చైతన్యం ఉంటుంది, కాకపోతే చైతన్యం కప్పబడిపోయి ఉంటుంది ఆ చైతన్యం అనేది. మనలాగా ఉండదు ఇక్కడ. సో కర్మలు అనేది పిల్లలు 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు జంతువులకు కూడా కర్మ అనేది ఉండదు ఇక్కడ. తర్వాత కర్మ అనేది మెల్లమెల్లగా వస్తుంటుంది అనమాట పెరిగే కొద్ది ఇక్కడ మానవ జీవితంలో. జంతు జీవితంలో అసలు కర్మలు లేవు ఇక్కడ. కర్మలు ఉన్నాయనుకోండి, ఆ జన్మ నుంచి బయటికి రాలేవు ఇక్కడ, అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాళహస్త్రిలో ప్రభు పాము అవి ఇలా భక్తి చేస్తుంటాయి కదా, మరి అవి పూర్వజన్మలో ఏంటి ప్రభు తెలియదు మాత్రం, శివుడికి? అవేంటో తెలియదు అంటే నాకైతే. ఇప్పుడు జంతువులుగా పుట్టి కూడా భక్తి చేశాయి కదా ప్రభు మరి. ఎస్ కరెక్ట్. ఇప్పుడు మనకి రామాయణంలో ఉడతా భక్తి చేసిందని చెప్పేసి మనం వింటుంటాం ఇక్కడ. మనం జటాయు ఒక రాబందుగా వచ్చేసి భక్తి చేశాడు ఇక్కడ. ఆ కోతులన్నీ కూడా జంతువులే ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే. అవును, వానరులు కూడా చేస్తారు. అవన్నీ జంతువులే కదా ఇప్పుడు. అవన్నీ భక్తి చేశాక భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఇంకో జన్మలో ఇంకో అవకాశం ఇస్తాడు ఇక్కడ వేరే విధంగా. అది ఎలా అనేది మనకు తెలియదు ఇక్కడ. ఇప్పుడు రామాయణంలో ఉన్న వానరులందరికీ కూడా భగవంతుడు ఏం చేశాడు, బృందావనంలో వచ్చినప్పుడు అన్నిటికీ కూడా వెన్న తినిపించాడు తన చేతులతోటి స్వయంగా. అంటే ఆలోచించుకోండి ఇక్కడ, అవి చేసిన సహాయానికి రామాయణంలో భగవంతుడి చేతి నుంచి తినే అవకాశాన్ని కల్పించాలన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఏవైతే జంతువులు భగవంతుడి సేవలో వినియోగపడతాయో వాటికి ఉత్తమ జన్మ రావడము, భగవంతుడి సేవలో వినియోగించుకోవడం అనేది మళ్ళీ ఇంకో జన్మలో వారికి అవకాశం అనేది కలుగుతుంది. గజేంద్రుడు కూడా అదే చేశాడు అనుకుంటా. ఇప్పుడు మనకి కొన్ని దేవాలయాల్లో ఏనుగులు ఉంటాయి. అప్పుడు తిరుపతిలో కానీ కొన్ని దేవాలయాలు ఏం చేస్తారు, అర్చా విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళిపోతుంటాయి ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది మళ్ళీ కలుగుతుంది ఇక్కడ. అంటే కర్మలు అవి కూడా చేస్తుంటాయి, కానీ వాటికి కర్మలు లేవు, అంటే వాటి కోసం చేసుకుంటాయి జంతువులు అని అన్నారు. ఎందుకంటే కర్మలు చేయని వాటి జనరల్ గా ఉండవు కదా ప్రభు, అలా ఆలోచించాను అనమాట. అది కర్మలు చేస్తుంటాయి, బట్ వాడి కర్మ ఫలితం అనేది వాడికి రాదన్నమాట. ఫలితం మనకు మాత్రమే ఇచ్చారు భగవంతుడు ఆ ఫలితాలన్నీ. కర్మలు లేవు, సాధు లక్షణాలు. కర్మలు లేకపోయినా వాటి జన్మ బెస్టే కదా ప్రభు మరి. ఎందుకు జన్మ బెస్ట్ ఎలా అవుతుంది మాతాజీ? పాపం వాడి కష్టాలు పడుతున్నాయి కదా. మనకంటే ఇల్లు ఉంది, మంచిగా బెడ్ ఉంది, ఏసీ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మనం వాటికి ఎన్ని కష్టాలు చూడండి, ఒకటి కాదు రెండు కాదు. కష్టాలు మీరు చెప్పినటువంటి గాడిద ఉంది కదా డంకి, ఆ స్టోరీ వింటే బాగా అనిపిస్తుంది. మనకి కొంత స్వాతంత్రం కోసం బయటికి పోతే దానికి దొరుకుతుంది తిండి. ఎగ్జాక్ట్లీ. మనకి అన్ని ఉన్నా కూడా ఏదో ఒక లోట్లోనే ఉంటారు కదా ప్రభు. మనకున్నది ఒకటి రెండు లోట్లు ఉంటాయి, వాడికి అన్ని లోటే. వాటికి ఇల్లు ఉండదు, వాటికి తినడానికి తిండి దొరుకుతుందో లేదో తెలియదు, వాటికి ప్రతిరోజు వెతుక్కోవాలి. అన్ని సొంతంగా ఇప్పుడు మనకి అప్పుడు బయట వెళ్తున్నప్పుడు పక్షులు చూస్తుంటాం ఇక్కడ. అవి పాపం రోజంతా కష్టపడుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి ఫుడ్ కోసం. ఎంత కష్టం చూడండి వాటి జీవితం అనేది ఇక్కడ.
మనకు అవకాశం లేదు. మనకి మంచిగా ఇంట్లో మంచిగా అన్నీ ఉన్నాయి, అన్ని సుఖంగా జీవితం ఉంది ఇక్కడ మనకి, కానీ భక్తి మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మానవ జన్మ ఉత్తమమైన జన్మ. అందుకని ఎందుకంటారు ఇక్కడ, ఈ జన్మలోనే మనము ఈ యొక్క లక్ష్యాన్ని సాధించగలం. వాటికి తెలియదు పాపం, అందుకని అలాంటి జన్మలోకి వచ్చేసి బాధపడుతున్నాయి, ఎప్పుడు నేను మానవ జన్మకు వద్దామా అని చెప్పేసి. మానవ జన్మకు వచ్చిన మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ అడిపోవడానికి ప్రయత్నిస్తున్నాం మనం. అది దౌర్భాగ్యం, దురదృష్టకరం అనమాట. మానవులందరూ జంతువులాగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు. పోను ఉంటే ఆ విధంగా తయారైపోయింది సమాజం అంతా కూడా. అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ జంతువులాగానే మారిపోతారు వాళ్ళు అలా ప్రవర్తిస్తే. కాబట్టి ఈ కృష్ణ చైతన్యం ద్వారా మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి. ఇక్కడ డబ్బులు పొందడము లేకపోతే లగ్జరీగా బతకడం ఇది అదృష్టం కాదు. ఇక్కడ భక్తి దొరకడం అదృష్టం. భక్తి దొరకడం అంటే మనం ఎన్నో జన్మల సుకృతం చేస్తేనే ఈ భక్తి అనేది దొరికింది మనకి. ఈ అవకాశాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మనం. అది కూడా మళ్ళీ 40+ లో వచ్చింది ప్రభు, ఏదో చిన్న వయసులో కూడా రాలేదు. ఎప్పుడైనా రానివ్వండి. ఇప్పుడు ఇంకో ప్రభు ఉన్నారు ఇక్కడ మన దాంట్లో, వినోద్ కుమార్ ప్రభు గారు, ఆయన 70s అని చెప్పారు. ఇక్కడ ఆలోచించండి మరి ఇక్కడ. సో కాబట్టి ఎప్పుడు వచ్చింది అనేది ముఖ్యం కాదు ఇక్కడ మనకి, తెలిసినప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే భక్తి అనేది ఈ జన్మలో చేసామనుకోండి ఇక్కడే అయిపోదు, ఇంకో జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో ఇప్పుడు 10% చేస్తే మనం 11% నుంచి మొదలు పెడతాం ఇంకో జన్మలో. కాబట్టి మనం కోల్పోయేది అంటూ ఏం లేదు ఇక్కడ మనకి. యా, సో ఇవి సాధు లక్షణాలు. రేపు ప్రవచనంలో వీటి గురించి ఇంకా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. వచ్చాకే సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఎస్, హరే కృష్ణ. లేకపోతే ఏదో ఒక అసంతృప్తితో ఎప్పుడో ఒక ఆలోచనలతో ఉండేవాడిని. సో అది మాత్రం కనిపిస్తుంది నాకు. కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడైతే ఆ ఫీలింగ్ ఉంది ప్రభు, ఎవరు చూడకపోయినా పంచభూతాలు అనేది చూస్తున్నాయి అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఎవరు చూడట్లేదు అనేది కొద్దిగా అంత అర్థమైంది కాదు. మనం పంచభూతాలు లేని దగ్గర కూడా మనకి భగవంతుడు పరమాత్మ రూపంలో చూస్తున్నాడు ఆయన లోపల. మన పూర్వీకులు అనేవారు కదా ప్రభు, గోడలకు కూడా చెవులు ఉంటాయని అంటారు కదా. సో అది సామెతగా తీసుకుంటే మనం అంటే ఎవరో సాక్షిగా చూస్తున్నారు, డెఫినెట్ గా అలాంటి చేయకూడదు అనేది మీనింగ్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ రైట్. అయినా కూడా చేస్తుంటాము. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ్ హరే రామ్ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ की जय. ओम तत्सत. हरे कृष्ण.